నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. పాతపట్నం మండలం నీలమణి దుర్గా ప్రాంగణంలో వసతి గృహ ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పడ్డా లోకేశ్వరరావు శ్రీమతి కరుణ దంపతులు ఆలయ ప్రాంగణంలో నిర్మించినటువంటి వసతి గృహం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో పాటు పాతపట్నం మండలం అధ్యక్షులు పైల బాబ్జీతో పాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. शिवानाभ्याम या देवी मंगलायन ఆ తల్లి దగ్గర ఈ ప్రతి అంటే దసరాకి నేను వచ్చి ఆ తల్లి దగ్గర నేను ప్రసాద కార్యక్రమాలు చేసినప్పుడు నాకు ఒక ఆనందం కలిగేది. మొన్న పాతపట్నం పండుగ కూడా పండుగలకి నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత నాకు చాలా ఆనందం ఉంది. ఆ రోజు ఆ తల్లి దేవన ఈ రోజు నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యే అవడానికి కారణం కూడా అయింది. కొంతమంది చాలా మంది ఉన్నారు ఆ తల్లిని ఏళ్ళగా చేసిన మాకు ఆ తల్లి కార్యక్రమం చెప్తే ఏళ్ళగా మాట్లాడారు వాళ్ళు ఆ తల్లికి ఏళ్ళగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలిసిన విషయం. అంటే ఆ తల్లి అంత విజయమైన తల్లి. అలాంటి తల్లి ఆశీస్సులు మనకి ఎల్లగాలలో ఉండాలి. ఒకటి ధైర్యం, ఇక్కడ ఏ నాయకులు ఉన్నారా ప్రభుత్వాలు ఉన్నాయే కాకుండా పాతపట్నం నియోజకవర్గం వస్తే శ్రీకాకుళం నుంచి పాతపట్నం నియోజకవర్గం ఉన్నారు, అక్కడ పాతపట్నం అమ్మ తల్లి ఉంది అనే ధైర్యం అనేది మాత్రం మన అందరికీ కల్పించేది మాత్రం అసలు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు కూడా విజయవాడ అనుకుంటాం జరుగుతుంది. అయ్యో గారు పాతపట్నం అమ్మ తల్లి మీకు టెంపుల్ ఉంది, నేను అక్కడ ఈ తల్లికి అని చెప్పాను. నా కోరిక కూడా ఒకటే, అధికార లాంఛనాలతో ఈ తల్లి కార్యక్రమం జరగాలి. దేవాదాయ శాఖ మంత్రి గారికి నేను చెప్పాను, ప్రతి 7 సంవత్సరాలకు వచ్చిన పండుగే కాదు, ప్రతి సంవత్సరం అధికార లాంఛనాలతో జరగాలని ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కొత్తగూడి ఈవో గారి దగ్గర కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దాన్ని స్పందిస్తూ ఎలా అనేది దీంతో డీటెయిల్స్ అన్ని పెట్టమని చెప్పడం కూడా జరిగింది. మీకు కూడా లాస్ట్ టైం మీకు మాట్లాడాను కూడా. అంటే తల్లి అధికార లాంఛనాలతో జరిగిందంటే ఇంకా రంగరంగ వైభవంగా జరుగుతుంది. నాదే కోడికుండిపోయింది. ఆ ముందు మండపం పడుతుంది నాది. ఏంటి మండపం అంటే స్టేజ్ వాగ్రాలు కాదు, అది నేను కడతానని ఎప్పుడో మాటించుకున్నాను. అది కూడా అది తక్కువ టైంలో ఆ కార్యక్రమం కూడా నేను చేస్తాను. అయితే మెయిన్ ఆ తల్లి సన్నిధానంలో ఇంతమంది ప్రజల మధ్యన లోకేష్ గారికి